మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ముమ్మర ప్రచారాలు చేశాయి ప్రధాన పార్టీలన్నీ కూడా వారి వారి అభ్యర్థుల కోసము నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఇటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ, బిచ్కుంద, బాన్స్వాడ మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలో ప్రధానంగా పోటీ కోసం ఉన్న పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నిజామాబాద్ జిల్లాలో ఇటు 60 డివిజన్లు ఉన్నాయి నిజామాబాద్ కార్పొరేషన్లో. అటు ఆర్మూర్లో 36 వార్డులు ఉన్నాయి, భీమ్గల్లో 12 వార్డులు ఉన్నాయి, బోధన్లో 39 వార్డులు. వీటన్నింటికి కూడా చూసుకుంటే ప్రధానంగా పోటీ అయితే తీవ్రంగా ఉన్న పరిస్థితులు నెలకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ ఒక్కరోజులో కామారెడ్డి జిల్లాలోని పర్యటన చేసుకొని వెళ్ళిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డిలో పూర్తి స్థాయిలో ఎన్నికల కోసము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కోసమే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి, బాన్స్వాడలో 19 వార్డులు ఉన్నాయి, కామారెడ్డిలో 49 వార్డులు. ఈ వార్డులన్నింటి కూడా ఖచ్చితంగా తమ అభ్యర్థులు గెలుపు ధ్యేయంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా బాన్స్వాడ పైన, ఇటు కామారెడ్డి పైన ఫోకస్ పెట్టింది. ఎల్లారెడ్డి అదేవిధంగా బిచ్కుందలలో ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఓపు లేకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులను గెలుపు దిశగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే గతంలో ఎల్లారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించారో జాజల సురేందర్, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రాబల్యం కొంత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తండాలు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో అత్యధికంగా కేటీఆర్ పర్యటన చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానంగా ఓటర్లందరూ కూడా తాను విజ్ఞప్తి చేశారు. మేము ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం, అందులో భాగంగా పూర్తి స్థాయిలో ఈ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా మా అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దాంతోపాటు పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు అత్యధికంగా కులాల వారీగా సమీకరణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ప్రధానంగా నగరంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా ప్రయత్నాలు చేసింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మొత్తంగా గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తుంది. గతంలో నా కార్పొరేషన్లో 28 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఈసారి కూడా అదే కోవలో దానికంటే ఎక్కువ సీట్లు సంపాదించుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే నిజామాబాద్ కార్పొరేషన్లో మెదక్ ఎంపీ రఘునందన్తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆర్మూర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో అయితే పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో ఎవరికి వారు తాము గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ గతంలో నిజామాబాద్ కార్పొరేషన్లో 28 బీజేపీకి వచ్చాయి. ఈసారి దానికంటే ఎక్కువ వచ్చే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నిజామాబాద్ కార్పొరేషన్ ఎలాగైనా కైవసం చేసుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడం, దీనికి అంతటికి సంబంధించి ఇటు బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు మరో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీలు కూడా నిజామాబాద్ కార్పొరేషన్పై పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రధాన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 2 పర్యాయాలు నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా విస్తృత ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ రోజు చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడం సాయంత్రం 5 గంటలకు, దాంతో పూర్తిగా సౌండ్ అయితే బంద్ చేసి ప్రచారాన్ని నిర్వహించాలి. ఖచ్చితంగా ఈ ప్రచారాలు ముగింపు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఎలాగైనా సరే 3 పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలుపుకే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
తమ అభ్యర్థులను గెలిపించుకొని ఇటు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్గా ఎవరు కూర్చుంటారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులు గెలిపే దిశగా అత్యధిక సీట్లు సాధించి గెలుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.